కృష్ణ అందరికీ వెల్కమ్. శ్రీమద్ భాగవతంలో ఉమాశంకరులు మార్కండేయ ఋషిని శ్లాఘించుట అనేటువంటి అధ్యాయాన్ని చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇది 12వ స్కందంలో 10వ అధ్యాయం. మార్కండేయ ఋషి భగవంతుడి యొక్క మాయని దర్శనం చేసుకున్న తరువాత తను సమాధి మగ్నుడై భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాడు. భగవంతుని ధ్యానిస్తూ భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించినటువంటి వ్యక్తికి అభయాన్ని ఇస్తాడు భగవంతుడు. భౌతికమైనటువంటి కష్టాల నుంచి, భౌతికమైనటువంటి బంధనాల నుంచి విముక్తిని చేయగలడు ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయిస్తామో అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తూ ఆయన భగవంతుడిని ధ్యానం చేస్తూ సమాధి మగ్నుడయ్యాడు. సమాధి మగ్నుడైనటువంటి తనకి బాహ్యంగా ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. తనను తాను కూడా తెలుసుకోలేనంతగా, తనకి బయట ఉన్నటువంటిది ఏది కూడా తనకు అర్థం కానంతగా తన మనస్సుని కంప్లీట్గా భగవంతుడి మీద ఏకీకృతం చేసి ఆయన సమాధి మగ్నుడై ఉన్నాడు. ఆ విధంగా ఉన్నటువంటి సమయంలో శివుడు పార్వతీ సమేతంగా నంది మరియు ఇతర గణాలతో కలిసి ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండగా పార్వతీదేవి మార్కండేయుడిని చూసింది. మార్కండేయుడు చాలా గొప్పగా తపస్సు చేస్తున్నాడు, చాలా నిశ్చలంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి చేసేటువంటి తపస్సుకి తనకి వరాలు ఇవ్వాలి, సిద్ధులని. కాబట్టి శివుణ్ణి ఉద్దేశించి నీవు సిద్ధులని వసగగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నీకున్నాయి కాబట్టి ఆ ఋషికి, అంత గొప్పగా తపస్సు చేస్తున్నటువంటి ఆ వ్యక్తికి సిద్ధులిద్దాం పదండి అని పార్వతీదేవి శివుణ్ణి ఉద్దేశించి అంది. దానికి శివుడు ఏమన్నారు? శివుడు మార్కండేయుడు విశుద్ధ భక్తుడు, స్వయంగా భగవంతుడే పొందినటువంటి వాడు. నిరంతరం భగవంతుడి యొక్క ధ్యానంలో భగవంతుడికి భక్తియుత సేవ చేసేటువంటి తనకి మనము ఇచ్చే వరాలు ఆయనకి అవసరం లేదు. స్వయంగా ముక్తే ఇస్తాను అని చెప్పినా కానీ ఆయనకి ముక్తిని కూడా కోరుకోనటువంటి విశుద్ధ భక్తుడు, ఆయనకి మనమేమిస్తాము వరాలు? అయినా సరే ఆయన ఒక గొప్ప భక్తుడు కాబట్టి అలాంటి విశుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండడం కూడా చాలా ఉత్తమమైనది కాబట్టి ఆయనతో కొంచెంసేపు ముచ్చట్లైనా చెప్పినా కానీ దాని వలన ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఆ విశుద్ధ భక్తుడైనటువంటి మార్కండేయుడి దగ్గరికి సాంగత్యం కోసం శివుడు పార్వతి కిందికి వచ్చారు. కానీ మార్కండేయుడు చాలా ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నారు, సమాధి నిమగ్నుడై ఉన్నాడు. కాబట్టి తనకి బయట ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి బయట ఉన్నటువంటి శివపార్వతులు ఆయనకి వచ్చారు అనేటువంటి విషయం కూడా అర్థం కావట్లేదు. అంత సమాధి మగ్నుడైనటువంటి మరి ఆయన సమాధి నుంచి బయటికి తీసుకురావాలి అంటే ఆయన పిలిస్తేనో తడితేనో ఆయన బయటికి రారు. ఎందుకంటే ఆయన ఇంద్రియాలన్నీ బాహ్యంగా పనిచేయడం మానేశాయి. కాబట్టి శివుడు ఏం చేశారు? ఆయనకు ఉన్నటువంటి యోగ బలంతో మార్కండేయ ఋషి యొక్క హృదయంలోకి వెళ్ళారు. ఏ విధంగా అయితే ఒక రంధ్రం నుంచి గాలి, వాయువు ఏ విధంగా అయితే ప్రయాణం చేస్తుందో ఆ విధంగా యోగ బలంతో మార్కండేయుడి యొక్క హృదయంలోకి వెళ్ళి కనిపించారు. ఒక్కసారిగా మార్కండేయుడు తన హృదయంలో ప్రత్యక్షమైనటువంటి శివుణ్ణి చూశారు. జటాజూటదారి, పులి చర్మాన్ని కప్పుకొని 10 చేతుల్ని పొంది ఒక్కొక్క చేతిలో ఆయుధాలను ధరించి త్రిశూలము, డాలు, ఖడ్గము, ఇతర ఆయుధాలు, డమరకము ఇవన్నిటితో కలిసి ఆయన ఒక్కసారిగా దర్శనమిచ్చారు. వెంటనే మార్కండేయ ఋషి తపస్సు నుంచి, తన యొక్క సమాధి స్థితి నుంచి బయటకు వచ్చేశారు. అంటే కళ్ళు తెరవలేదు, కానీ సమాధి నుంచి బయటకు వచ్చేశారు. వెంటనే ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి? ఎవరైనా, ఎందుకు ఈయన వచ్చి నాకు దర్శనం ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు ఈయన అని చెప్పేసి ఒక్కసారిగా ఆశ్చర్యమైపోయారు. ఎందుకంటే తను ధ్యానం చేస్తున్నది ఆ రూపాన్ని కాదు, తను ధ్యానం చేస్తుంది భగవంతుడి యొక్క రూపాన్ని. సడన్గా శివుడు కనిపించాడు. ఎవరైనా, ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పేసి ఒక్కసారిగా ఆయన ఆశ్చర్యపోయాడు. వెంటనే కళ్ళు తెరిచి చూశారు. ఎదురుగా శివుడు, పార్వతి, నంది, ఇతర గణాలు అందరూ కనిపించారు. వెంటనే
మార్కండేయ ఋషి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి సరైనటువంటి ఆసనాన్ని ఇచ్చి వాళ్ళకి పూమాలలతోటి సత్కరించి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి చాలా గొప్పగా భగవంతుడికి ఎలా అయితే అర్చన చేస్తామో ఆ విధంగా ఆయన వెల్కమ్ చేసేసారు. ఓకే, సమాధి మగ్నుడైనటువంటి తను సమాధిలోంచి బయటకు వచ్చి అలా చేయడం అనేటువంటి జరిగింది. స్వాగత వచనములు, ఆసనములు, పాద్యము, ఆర్ఘ్యము, గంధము, పూమాలలు, ధూపదీపాలు సమర్పించిన వాడే మార్కండేయుడు ఉమా పరిజనుల సహేతముగా ఉన్నటువంటి శివుణ్ణి అర్చించను. ఓకే, ఇది చేశారు. చేసి ఇప్పుడు మార్కండేయ ఋషి శివుడితో మాట్లాడుతున్నారు. తన 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 ఆతిథ్యం తీసుకోవడానికి వచ్చినటువంటి శివుడితోటి ఇప్పుడు మార్కండేయ ఋషి మాట్లాడుతున్నారు. మొదటగా ఏమన్నారు? నువ్వు ఆత్మసంతుష్టుడు, నువ్వు సమస్త జగత్తుకు కావాల్సినటువంటిది ఏదైనా సరే నువ్వు ఇవ్వగలవు. మరి అలాంటి నీకు నేను ఏమిచ్చి సంతృప్తి పరచగలను? నేను ఏమి సేవ చేయగలను నీకు? నువ్వు మామూలుగా నేను సేవ చేయకపోయినా సంతృప్తుడిగానే ఉంటావు. నీవే ఇంకా అంతమందిని సంతృప్తి పరచగలవు. అలాంటి నీకు నేనేమి చేయగలను అని చెప్పేసి సమస్త జగత్తును సంతృప్తి పరచగలిగినటువంటి నీకు నేనేమి చేయగలను అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఓకే, ఇంకా మార్కండేయ ఋషి ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఈరోజు చూద్దాం. ప్రమీల మాతాజీ. నమ శివాయ శాంతాయ సత్వాయ ప్రమృధాయ చ. నమ శివాయ శాంతాయ సత్వాయ ప్రమృదాయ చ. రజోజుషేధ ఘోరాయ నమస్తుభ్యం తమోజుషే. రజోజుషేత ఘోరాయ నమస్తుభ్యం తమోజుషే. సర్వమంగళ దివ్య స్వరూపుడవగు నీకు పదే పదే నమస్కరించెదను. సత్వగుణ ప్రభువుగా నీవు ప్రమోదము నసుగెదవు. రజోగుణ సంపర్కములో పరమ ఘోర రూపునిగా గోచరించెదవు. నీవు తమోగుణముతో కూడా సాంగత్యమును చేసెదవు. హరే కృష్ణ ప్రభుజీ ధనుతున్నాను. సర్వమంగళ దివ్య స్వరూపుడు అయినటువంటి నీకు పదే పదే నమస్కరించెదను. సత్వగుణ ప్రభువుగా నీవు ప్రమోదము నొసగదవు. రజోగుణ సంపర్కంలో పరమ ఘోర రూపునిగా గోచరించదవు. నీవు తమోగుణముతో కూడా సాంగత్యము చేసెదవు. ఇది శివుడి యొక్క గొప్పతనం. శివుడు మామూలుగా అయితే వైష్ణవుడు. మరి వైష్ణవుడు అయినటువంటి వ్యక్తి ఏ గుణ ప్రభావంలో ఉంటారు? విశుద్ధ సత్వగుణంలో ఉంటారు. విశుద్ధ సత్వగుణంలో ఉంటారు. వాళ్ళకి గుణ ప్రభావం ఉండదు. గుణాతీతులు, భగవంతుడిలాగా గుణాతీతులు. మరి అలాంటి వైష్ణవుడు ఒకవేళ ఎవరికైనా సరే భగవంతుడికి సంబంధించినటువంటి ప్రచారం చెయ్యాలి అని అంటే తనేం చేయాలి? తనేం చేయాలి? సత్వగుణంలోనే చెప్తారు. తను విశుద్ధ సత్వగుణంలో ఉన్నా కానీ ఒక మెట్టు దిగాలి. ఓకే, మెట్టు దిగి సత్వగుణ స్థితికి వచ్చైనా సరే అందరికీ చెప్పాలి. అందుకనే ఏం చేస్తారు? ఉత్తమాధికారి భక్తులు మధ్యమాధికారి స్థాయికి వచ్చి మరి భగవంతుడికి సంబంధించినటువంటి ప్రచారాన్ని చేస్తారు. అలా చేయగలేక మధ్యమాధికారి స్థితికి రాకపోతే భక్తులకి ప్రచారం చేయలేరు. ఉత్తమాధికారి భక్తులు ఎవరిని చూసినా కానీ తనకంటే గొప్పవాడని అనుకుంటాడు. అవతల వ్యక్తిలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించడానికి ఉత్తమాధికారి భక్తుడు ఒక రకంగా ఆయన ఆలోచన విధానం, ఆయన స్థాయి కారణంగా వేరుగా ఉంటుంది. అది పతనావస్థలో ఉన్నటువంటి కనిష్టాధికారి కంటే కింద ఉన్నటువంటి భక్తులకి అది రిలేట్ అవ్వదు. వాళ్ళు దాన్ని స్వీకరించలేరు. అందుకని ఏం చేస్తారు? మధ్యమాధికారి స్థితికి వస్తే ఏమవుతుంది అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళతోటి మాట్లాడతారు. ఎవరితో కలిసామో వాళ్ళకు తగ్గట్టు వాళ్ళతో మాట్లాడతారు. ఒక గృహస్థుడి దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడాలో గృహస్థుడితో మాట్లాడే విధంగా మాట్లాడతారు. ఒక బ్రహ్మచారి దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు. ఒక ఐశ్వర్యవంతుడి దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు. ఒక పేదవాడి దగ్గరికి వెళ్తే ఆ పేదవానికి ఏది మాట్లాడితే నచ్చుతుందో అలా మాట్లాడతారు. అంటే ఏంటి ఇక్కడ? వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి కావాల్సిన రకంగా ప్రచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. కస్టమైజ్ చేస్తారన్నమాట. అందుకని ప్రభుపాదుల వారి దగ్గరికి పెద్ద ఇండస్ట్రియలిస్టులు లేకపోతే ఒక పెద్ద పెద్ద కంపెనీ ఓనర్సు వస్తే వాళ్ళతోటి వాళ్ళ బిజినెస్ గురించి మాట్లాడేవాళ్ళు. అదే ఉత్తమాధికారి స్థాయిలో ఉంటే అలా మాట్లాడతారా? హరినామం తప్ప వేరే ఏదైనా ఉంటుందా వాళ్ళ నోట్లోంచి?
ఉండదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, సత్వగుణ స్థితికి రజోగుణ స్థితికి కూడా దిగుతారు. తర్వాత తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్తారు. వాళ్ళు తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళని, రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళని, సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళని శుద్ధ సత్వగుణంలోకి తీసుకురావడమే ఇలాంటి ప్రచారం చేసేటువంటి వ్యక్తుల యొక్క లక్ష్యం, ఆచార్యుల యొక్క లక్ష్యం, విశుద్ధ భక్తుల యొక్క లక్ష్యం. మరి అలాంటప్పుడు మనం ఒక మెట్టు దిగినప్పుడు మనం ఎక్కడ విశుద్ధ సత్వగుణ స్థితి నుంచి, లేకపోతే సత్వగుణ స్థితి నుంచి మనం ఉన్నటువంటి గుణ ప్రభావం ఏదిలోనో ఆ స్థితి నుంచి మనం ఒక మెట్టు కిందకి దిగింది అవతల వ్యక్తిని మనం ఉన్న మెట్టు మీదకి తీసుకెళ్ళడం కోసం. అవునా కదా? అంతే ప్రభుజీ. ఉం? మనం పై మెట్టు మీద ఉన్నాం, కింద మెట్టు మీద ఎవరైనా ఉన్నారు, కింద మెట్టు మీద నుంచి పై మెట్టు మీదకి వాళ్ళని తీసుకురావాలంటే మనం ఒక మెట్టు దిగి వాళ్ళకి సహాయం వాళ్ళకి చేసి చేయాలి వాళ్ళని అని. ఎక్కించి మనం కూడా ఎక్కాలి. ఓకే. మరి మనలాంటి వాళ్ళు వాళ్ళని దించటం, వాళ్ళని పైకి ఎక్కించడం కోసం కిందకి దిగితే మళ్ళీ మనం పైకి ఎక్కుతాం లేదు. అది మన పరిస్థితి, అది మన పరిస్థితి. లేదా వాడే మనల్ని ఇంకా కింద మెట్టుకు తీసుకెళ్తారేమో. ఎవరి కోసమైతే మనం దిగామో వాళ్ళు పైకి ఏం పోతాం, కింద పోతారా అని లాక్కుని కింది తీసుకెళ్తారేమో కదా. ఏమైనా జరగచ్చు. ఏదైనా జరగచ్చు. కానీ మనలాంటి వాళ్ళు చేయలేనటువంటి పనుల్ని ఉత్తమమైనటువంటి భక్తులు చేయగలరు. ప్రభుపాదుల వారు అదే చేశారు. నిజానికి దేవీ దేవతలు సైతం చేయలేరు, కానీ శివుడు చేయగలడు. అందుకని మీరు చూస్తే తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులు శివుడిని ఆరాధిస్తారు. అవునా కదా? శివుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి విభూతులు రాసుకొని ఒంటి నిండా పులి చర్మం కప్పుకొని చూడటానికి ఒక అఘోరీలాగా, అంటే వాళ్ళతోటి వాళ్ళలాగా ఉంటాడు, ఉండి వాళ్ళను కూడా ఉద్ధరించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. భూత ప్రేతాల్లో కూడా వెళ్తారు, భూత ప్రేతాలకు కూడా సాంగత్యాన్ని ఇస్తారు శివుడు. అంత ధైర్యం ఏ విశుద్ధ భక్తులైనా చేస్తారో చేయరో కానీ శివుడు మాత్రం చేయగలడు. ఓకే. భూత ప్రేతాలకు సాంగత్యం మనం ఇస్తే మనం ఏమైపోతాం, మనం కూడా భూత ప్రేతాల్లో ఒకళ్ళలాగా మారిపోతాం. కానీ శివుడు అలా మారు. అందుకనే ఆయన ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళ స్థాయిలోకి వెళ్ళి వాళ్ళకి ప్రచారం చేసి వాళ్ళను కూడా భగవద్ధామానికి తీసుకువెళ్ళడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని శివుడు ఇవ్వగలరు. అందుకనే శివుడు ఇతర ఆచార్యులు, దేవీ దేవతలు వదిలేసినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తారు. ఓకే. ఎవరినైతే ఏ దేవిది, ఇప్పుడు మనం భస్మం పూసుకొని అఘోరీలా ఉన్న వాళ్ళని గుళ్ళలోకి ఎంటర్ చేయనిస్తారా, కానిస్తారా? కానీ అలాంటి వ్యక్తుల దగ్గరికి గొప్ప గొప్ప ఆచార్యులు పోయి ప్రచారం చేస్తారా? చేయలేరు. ఓకే. వాళ్ళ వాళ్ళ స్థాయి అలా ఉంది. ఇంకా కొంతమంది ఏది శివభక్తులను చూస్తే మీరు చాలా లో క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శివభక్తులుగా ఉంటారు. ఓకే. మద్యం తాగేవాళ్ళు, శివుడు కూడా తాగుతాడు. ఓకే. శివుడు కూడా తాగుతాడు. వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళతో పాటు తాగేస్తాడు. అంటే పేకాట ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేకాట ఆడాలి, మద్యం తాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మద్యం తాగాలి. ఓకే. అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళ స్థాయిలోకి మనం వెళ్తే తప్ప వాళ్ళు మన మాట వినరు. ఓకే. మనకంటే గొప్పవాడు అంటే నువ్వు గొప్పవాడు, గొప్పవాళ్ళ దగ్గర నా దగ్గరికి ఎందుకు వస్తావు అంటారు. మన స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గరికి మన స్థాయిలో ఉన్నవాడు వస్తేనే మనం మాట వింటాం. అందుకని శివుడు ఏం చేస్తారు, అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళకి సాంగత్యాన్ని ఇవ్వగలరు. ఒకవేళ మనం కూడా కృష్ణ భక్తి ప్రచారంలో ఎవరినైనా కలవాల్సి వస్తే వాళ్ళ యొక్క స్థాయి తమోగుణ స్థితిలోనో రజోగుణ స్థితిలోనే ఉన్నట్లయితే మనం కూడా ఒకవేళ ఒక మెట్టు దిగితే మనం వాళ్ళకి సాంగత్యం ఇవ్వడానికి పోతున్నాం, కానీ వాళ్ళ నుంచి మనం సాంగత్యం తీసుకోవడానికి పోవట్ల. అది గుర్తుంచుకోవాలి. ఆ చైతన్యంలోనే ఉంటేనే మనం దిగాలి. ఒక మెట్టు కిందికి దిగాలి అని అంటే 1కి 10 సార్లు ఆలోచించాలి. నేను ఒకవేళ వాళ్ళ సాంగత్యానికి వెళ్తే వాళ్ళకి నేను సాంగత్యం ఇస్తాను అంటే, ఇవ్వడం అంటే నేనున్న స్థితిలోకి వాళ్ళని తీసుకొస్తాను. అంతేగాని వాళ్ళున్న స్థితిలోకి నేను వెళ్తానేమో అని ముందుగానే భయపడి జాగ్రత్త పడితేనే ఆ స్థితికి వెళ్ళాలి. మనం వెళ్ళి ప్రచారం చేసి వాళ్ళని మన స్థితికి తీసుకురావాలి. అది కేవలం శివుడు మాత్రమే చేయగలడు. ఓకే. అది కేవలం శివుడు మాత్రమే చేయగలడు. అందుకనే దేవీ దేవతలు వదిలేసినటువంటి, ఇతర ఆచార్యులు వదిలేసినటువంటి, ఇతర భక్తులు వదిలేసినటువంటి ఒక రకమైనటువంటి జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శివుడు ఆశ్రయం ఇస్తాడు. వాళ్ళకి శివుడు ఆశ్రయం ఇస్తాడు. అందుకనే ఆయన రజోగుణంలో ఉన్నటువంటి వాడిగా ఘోర రూపినిగా కూడా గోచరిస్తావు. తర్వాత తమో గుణంలో
తో కూడా సాంగత్యం తీసుకుంటావు నువ్వు, కానీ నువ్వు మాత్రం పవిత్రంగానే ఉంటావు. ఓకే, శివుడు మాత్రం పవిత్రంగానే ఉంటాడు. అదన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ 18వ ప్రభుజీ చిన్న డౌట్ ప్రభుజీ. ఉమ్. ఇప్పుడు శుద్ధ శంకరాచార్యులు కూడా అదే పనే కదా ప్రభు చేసింది. ఏంటి ప్రభుజీ? గుణాలు గుణాతీతాలు మూడే కదా ప్రభుజీ. ఉమ్. సత్వగుణము, రజోగుణం, తమో గుణమే. ఉమ్. శుద్ధ సత్వగుణం అంటే ఏంటి ప్రభుజీ? నాకు అర్థం కాలేదు. శుద్ధ సత్వగుణం అంటే ఈ 3 గుణాలకు కూడా ప్రభావం లేనటువంటి స్థితి. ఓకే, ఉమ్. ఇక్కడ ఎప్పుడు విన్నా ఇక్కడ కూడా ఉన్న సత్వగుణం నిజమైన సత్వగుణం కాదు. ఓకే సత్వగుణంలో కలుషితమైన సత్వగుణం, కొంచెం రజోగుణం, కొంచెం తమోగుణం. సత్వగుణం భాగం ఎక్కువగా ఉంటుంది, కానీ రజోగుణంతో రజోగుణంతో తమోగుణంతో మిళితమైన సత్వగుణం, దాన్ని మనం సత్వగుణం అంటాం. ఓకే, ఓకే కానీ శుద్ధ సత్వగుణం అంటే ఇంక అసలు ఏ ఇతర కొంచెం కూడా రజోగుణ ప్రభావం, కొంచెం కూడా తమోగుణ ప్రభావం లేకుండా పూర్తిగా సత్వగుణంలో ఉండడం. ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. అదే హరే అర్థం కృష్ణ కాలేదు. ప్రభు. ఇప్పుడు శంకరాచార్యులు కూడా అదే కదా ప్రభు చేసింది. అవును. శంకరాచార్యులు కృష్ణ భక్తులు ప్రభు. వాళ్ళు ఇంట్లో అంతా కృష్ణ ఆరాధన చేస్తా ఉండింది. వాళ్ళు ఉమ్. కృష్ణ ఆరాధన చేస్తే అవుటికి ఎవరు ఒప్పేవాళ్ళు లేరు ప్రభు. ఉమ్. అందుకోసం వాళ్ళ దీనికే పైరు కదా వాళ్ళు. అవును. కదా అవును, విశుద్ధ ప్రభు. భక్తులు ఒకవేళ అట్లే కదా ఏదైనా ప్రభు. బయట మనకి చేస్తున్నట్లు కనిపించినా కానీ వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. వాళ్ళని మనం తప్పు పట్టకూడదు. నిర్దేశాలు వేరే ఉంటుంది. వాళ్ళు వేరే ఇంట్లో ఆరాధన చేసేది కృష్ణ ఆరాధన ప్రభు. వాళ్ళు కృష్ణ ఆరాధన చేస్తా ఉండేది వాళ్ళు. అయినా బయట మాత్రం వినేవాళ్ళు లేరు మాయావాదం అట్లా. ప్రచారం చేసేవాళ్ళు. అట్లా ఉమ్. ఇప్పుడు శివుడు చేసినట్లే వాళ్ళు శంకరాచార్యులు కూడా అదే చేసి ఉమ్. కృష్ణం వందే జగద్గురు అనే వాళ్ళు శివుడేమి చెప్పేది. శివుడు ఆ, శివుడు శంకరాచార్యుల మాయావాద ప్రచారం చేయలేదు. కానీ శివుడు శివుడు తన దగ్గరికి ముక్తి కోసం వచ్చిన వాళ్ళకి మాత్రమే కాకుండా భౌతికమైనటువంటి కోరికతో వచ్చిన వాళ్ళని కూడా ఆశ్రయం ఇచ్చాడు. అలా ఆశ్రయించారు. ఇప్పుడు మనకి ఏదో కావాలి అని శివుడి దగ్గరికి వెళ్తాం. శివుడి దగ్గరికి వెళ్తే శివుడు ఏం చేస్తాడు? వీడికి ఇది ఇస్తే కనీసంగా వీడి కృష్ణ భక్తుడు అవుతాడేమో, వీడికి ఇది ఇచ్చేస్తే కనీసంగా దీనికోసం ఎంపర్లు ఆడకుండా కనీసంగా భక్తి చేయడానికి వీడికి సమయం దొరుకుతుందేమో అని ఇచ్చేస్తారు. అవును ప్రభు. అవును ఇప్పుడు ప్రభు. మనకి కడుపుకి ఆకలేస్తుంది అనుకోండి, 24 గంటలు కృష్ణ భక్తి చేయలేం కదా మనం. ఆకలేస్తుంటే అప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒకటి చేసిన ఆకలి తీర్చుకోవాలి అనేటువంటి తాపత్రయంలో పడిపోతాం మనం. ఓకే, అవును ప్రభు. సో మనం రోజంతా కష్టపడ్డా కానీ మన ఆకలి తీరట్లేదు. అప్పుడు ఏం చేస్తాం? అటు ఇటు తిరగడం, ఏదో ఒక పని చేయడం, ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేసి ఎంతో కొంత సంపాదించి ఆ రోజుకి తినడం. మళ్ళీ తెల్లారితే మళ్ళీ అదే ప్రాబ్లం, మళ్ళీ తెల్లారంతా అదే పని చేస్తాం. ఇక రోజు మనం మన కడుపులు నింపుకోవడానికే మన సమయం సరిపోతుంటే ఎప్పుడు మనం భక్తిలోకి వస్తాం? ఇప్పుడు ఒక పక్క భక్తి, ఒక పక్క ఆకలి, ఈ రెండు ఉన్నాయి అనుకోండి. ఎవరు ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు? ఆకలి తీరినోడికి భక్తి. ఆకలి తీరిన తర్వాత భక్తి చేయాలి. ఆకలి తీరితే భక్తి చేయగలం. భక్తికి ఇస్తారు. ఓకే, ఒక పక్క నాకు ఆకలి వేస్తుంది, నువ్వు భక్తి భక్తి అంత కర్తాలు కొట్టమంటున్నావు, కీర్తన చేయమంటున్నావు, భజన చేయమంటున్నావు అంటే నేను తినకపోతే కర్తాలు కొట్టే సులుపు చనిపోతానేమో. అప్పుడు ఏం చేస్తారు? కొంచెం తినొచ్చి కర్తాలు కొడతలే ఉండు అంటారు, కొంచెం తినొచ్చి కీర్తన చేస్తా అంటారు. అప్పుడు వీడికి తినడానికి వీడికి జీవితం సరిపోవట్లేదు ఇది. ఓకే, ఎప్పుడు వస్తాడు? అందుకని శివుడు ఏం చేస్తారు? వీళ్ళందరికీ వీళ్ళు ఏవేవో కోరికల చుట్టూ తిరుగుతున్నారు, వీళ్ళకి ఈ కోరికలు తీరితే తప్ప వీళ్ళు భక్తిలోకి రారు అని వాళ్ళ కోరికలు తీరుస్తారు. అందుకని వస్తారనమాట శివుడు మనలాంటి వాళ్ళని ఉద్ధరించడం. అది ఉద్ధరించడానికి ఆయన చేసేటువంటి ప్రయత్నం, భౌతిక కోరికలు తీర్చడం శివుడు చేసేటువంటిది. అవును. శంకరాచార్యులు వచ్చినప్పుడు కూడా పరిస్థితి వీళ్ళకి ఏదో కావాలన్నా వాడికి అది ఇస్తే దాని మీద కోరిక తీరిపోతుంది, దాని మీద విరక్తి వస్తుంది, అప్పుడైనా వచ్చి భక్తి చేస్తారేమో అని ఆయన ఇస్తారు. ఓకే, హరే కృష్ణ ప్రభు. అలా అని ఇప్పుడు శివుడు ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాంటి వరాలు ఇచ్చినా శివుడు మాత్రం వాళ్ళ ప్రభావంలోకి వెళ్ళరు, ఆ గుణ ప్రభావంలోకి వెళ్ళరు. పైగా శివుడిని మాత్రం వాళ్ళు ఏమీ అపవిత్రం చేయలేరు. ఎందుకు? ఆయన మంగళకరమైనటువంటి దివ్య స్వరూపాన్ని కలిగినటువంటి వ్యక్తి, సర్వమంగళ దివ్య స్వరూపము. అంటే అందుకని చెప్తున్నాడు, ముందే చెప్తున్నాడు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా పవిత్రమైన వాడివి, నిన్ను చూస్తేనే మంగళకరం. ఓకే, నీ స్వరూపమే మంగళకరం. అలాంటి నీవు తమో గుణంలో ఉన్న వాళ్ళతో, రజోగుణంలో ఉన్న వాళ్ళతో, సత్వగుణంలో ఉన్న వాళ్ళతో కూడా అసోసియేషన్ తీసుకుంటావు నువ్వు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం. సుకోమలి మాత.
सूत उवाच सूत उवाच एवं स्तुतः स भगवान् आदिदेवः सताङ्गतिः एवं सुतः स भगवान् आदिदेवः सताङ्गतिः परितुष्टप्रसन्नात्मा प्रहसंस्तमभाषत परितुष्टः प्रसन्नात्मा ప్రహసంస్తమభాషతః. సూతగోస్వామి పలికెను, ప్రధాన దైవము సాధుజనాశ్రయుడునకు శివుడు మార్కండేయ స్తుతిచే సంతుష్టుడును ప్రసన్నాత్ముడునై నవ్వుచు ఆ ఋషితో ఈ విధంగా పలికెను. కరెక్షన్. ఓకే, ప్రధాన దైవము సాధుజన ఆశ్రయుడు అయినటువంటి శివుడు మార్కండేయుని స్తుతిచే సంతుష్టుడు ప్రసన్నాత్ముడు అయి నవ్వుచు ఆ ఋషితో ఇట్లు పలికెను. ఓకే, సో దేవతలందరిలో కూడా ప్రధానమైనటువంటి దేవుడు ఎవరు? శివుడు. అందుకని ఆయన మహాదేవుడు అన్నాడు. మహాదేవుడు అంటే దేవాది దేవుడు అని కాదు, దేవతలలో ప్రధానమైనటువంటి వాడిని మహాదేవుడు అని అంటారు. కానీ అలాంటి శివుడు మార్కండేయుడు చేసినటువంటి స్తుతికి ప్రసన్నుడయ్యారు, నవ్వుతూ ఆయనతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు విన్నాం. 19వ శ్లోకం సుజాత మాతాజీ. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच వరం వృణీష్వన్నః కామం వరదేశావయం త్రయః वरं वृणीष्वं न कामं वरदेश एषा वयं त्रयः అమోఘం దర్శనం యేషాం మర్త్యో యద్వింధతే మృతం अमोघं दर्शनं येषां मर्त्यो यद्विन्दते మృతం. శివుడు పలికెను, బ్రహ్మదేవుడు విష్ణువు నేను వరదాతలలో శ్రేష్ఠులము కనుక ఏదేని వరము కోరుకొనుము. కేవలము మా దర్శనము మాత్రముననే మర్త్యుడు అమృత తత్వమును పొందును కనుక మా దర్శనము అమోఘమైనది. బ్రహ్మ, శివుడు, విష్ణువు వీళ్ళ యొక్క దర్శనంతోటే అమోఘమైపోతుంది. ఏ వరం కావాలన్నా కోరుకో, మా దర్శనం తీసుకుంటే అమరత్వం కూడా వస్తుంది. ఓకే, అమృతత్వాన్ని కూడా పొందుతారు. కాబట్టి నీకేం వరం కావాలి అని శివుడు మార్కండేయుడిని అడుగుతున్నారు. సో మార్కండేయుడి యొక్క గొప్పతనం ఏంటి, మార్కండేయుడి యొక్క స్థితి ఏమిటి అనేటువంటి ఆయన అడిగిన వరాన్ని బట్టి అర్థమైపోతుంది. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ, మనం భగవద్గీత ఎక్కడ చూసినా శ్రీకృష్ణ పరమాత్మనే భగవాన్ వాచ భగవాన్ అన్నాం. అంటే శ్రీకృష్ణ వాచ అని కూడా ఎక్కడ రాదు భగవద్గీత, భగవాన్ వాచ అని వస్తుంది. ఇక్కడ శివుడు భగవాన్ అన్నారు. ఇంతకు ముందు శ్లోకంలో కూడా పోయిన చెప్పాను నేను నిన్ను చెప్పలేదు దానికి ఎందుకు అన్నారు భగవాన్ వాచ అని. ఒక్కసారి చెప్పండి. ఓకే, సో శివుడేమి జీవతత్వం కాదు. ఓకే, శివుడేమి జీవతత్వం కాదు. శివుడు అంటే అందరిలాగా జన్మ తీసుకోవడం, బ్రహ్మ అయినా కానీ శరీరాలు మార్చేస్తారు. బ్రహ్మదేవుడి సైతం మరణించడం, పుట్టడం అనేటువంటిది జరుగుతుంది. కానీ శివుడికి అలా ఉండదు. స్వయంగా భగవంతుడి యొక్క లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నటువంటి వాడు. అమరత్వాన్ని అంటే ఏ విధంగా అయితే భగవంతుడు జన్మ మృత్యువు రహితంగా ఉంటాడో ఆ విధంగా శివుడు కూడా జన్మ మృత్యు రహితంగా ఉంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, జీవతత్వం కాదు. జన్మమృత్యు లేని వాళ్ళు ముక్తిని పొందినటువంటి వాళ్ళు కూడా జన్మమృత్యు లేకుండా ఉంటారు. ఒకవేళ శివుడు కూడా మృత్యువుని జయించి ముక్తిని పొందినటువంటి వాడై ఉండొచ్చు. అందుకనే ఆయనకి జన్మమృత్యువు లేదేమో అని అనుకోవచ్చు. మనం అలా కాకుండా ముక్తిని పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవతత్వం కాదు, అలానే భౌతిక తత్వము కాదు. కానీ ఎవరు వాళ్ళు? జీవతత్వాలు. ఓకే, కానీ బ్రహ్మదేవుడు జీవతత్వం, కానీ శివుడు జీవతత్వం కాదు. కానీ శివుడు మరి ఏ తత్వము? భగవానుడి తత్వమా? ఒకవేళ జీవతత్వం కాకపోతే భగవంతుడి తత్వమా అంటే భగవంతుడి తత్వం కూడా కాదు. భగవంతుడి యొక్క పాక్షిక విస్తారం శివుడు. ఏ విధంగా అయితే భగవంతుడి యొక్క విస్తారం సంకర్షణుడు, ఏ విధంగా అయితే భగవంతుడి యొక్క విస్తారం కారణోదక సాయి విష్ణువు, ఏ విధంగా అయితే భగవంతుడి యొక్క విస్తారం గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు ఎలా అయితే విస్తరించారో వాళ్ళ తర్వాత స్థాయిలో ఉన్నటువంటి నెక్స్ట్ విస్తారం ఎవరు అని అంటే శివుడు. ఓకే ఓకే కాబట్టి కారణోదక సాయి విష్ణువుని మనం భగవంతుడిగా ఎలా చూస్తాము, గర్భోదక సాయి విష్ణువుని మనం భగవంతుడిగా ఎలా చూస్తాము, క్షీరోదక సాయి విష్ణువుని మనం భగవంతుడిగా ఎలా చూస్తాము,
సంకర్షణను కూడా మనం భగవంతుడిగా ఎలా చూస్తామో అలానే శివుణ్ణి కూడా భగవంతుడిగానే చూస్తాం. ఇది ఒక కారణం. ఓకే, అంటే ఈ విస్తారాలు విష్ణుతత్వాలా అంటే కాదు. ఎందుకు? శివుడు జీవతత్వము కాదు, భగవతత్వము కాదు. అందుకని మనం ఆయన్ని శివుడిని విష్ణువుతో సమానంగా చూడము. ఓకే, విస్తారాన్ని విస్తారంలానే చూస్తాం. ఇప్పుడు కారణోదక సాయి విష్ణువు కృష్ణుడితో కంపేర్ చేస్తే కృష్ణుడితో కంపేర్ చేస్తే అప్పుడు కృష్ణుడు భగవంతుడు. అదే కారణోదక సాయి కారణోదక సాయి విష్ణువు గానే చూసి కృష్ణుడితో కంపేర్ చేయకపోతే కారణోదక సాయి విష్ణువు కూడా భగవంతుడే. ఓకే, అదే కారణోదక సాయి విష్ణువుతోటి కృష్ణుడితోటి కంపేర్ చేయకుండా క్షీరోదక సాయి విష్ణువుని చూస్తే ఆయన కూడా భగవంతుడే. ఆ స్థాయిలో అంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కరు భగవంతుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ శివుడు ఆ లెక్కను చూస్తే ఇక్కడ మనం కృష్ణుడితో కంపేర్ చేయకుండా విష్ణువుతో కంపేర్ చేయకపోతే ఆయన కూడా ఆ స్థాయి. ఓకే, రెండోది భగవంతుడి యొక్క విస్తారం కాబట్టి. మూడవది ఆయన విశుద్ధ భక్తుడు, వైష్ణవుడు. ఓకే, వైష్ణవులు ఏది మాట్లాడినా భగవంతుడే మాట్లాడతారు వాళ్ళ నోటి ద్వారా. ఓకే, వైష్ణవుల నోటి ద్వారా ఎవరు మాట్లాడతారు? భగవంతుడు మాట్లాడతారు. ఎందుకు? ఇప్పుడు గురు మహారాజ్ మాట్లాడుతున్నారు. గురు మహారాజ్ మాట్లాడితే గురు మహారాజ్ మాట ఎవరి మాట అయితే గురు మహారాజ్ మాట్లాడతారు? భగవంతుడు మాటే మాట్లాడతారు. భగవంతుడు మాట. విశుద్ధ భక్తులు భగవంతుడు ఏం చెప్పారో అదే మాట్లాడతారు. అందుకనే వాళ్ళు పరంపరలో ఉన్నారు, భగవంతుడి పరంపరలో ఉన్నారు వాళ్ళు. ఓకే, మూలం భగవాన్. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి జ్ఞానానికి మొత్తం మూలం భగవానుడు. అంటే ఇప్పుడు ఒక ఆచార్యుడి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడినా అది వేదాలలో చెప్పబడినటువంటి విషయమే, శాస్త్రంలో ఉన్నటువంటి విషయమే, అవన్నీ కూడా భగవంతుడితో చెప్పబడ్డవే. కాబట్టి వైష్ణవుడి నోటి నుంచి వచ్చే మాట భగవంతుడి మాట. ఓకే, ఒకవేళ శివుడు మాట్లాడుతున్నారంటే భగవాను వాచ, భగవానుడు శివుడి మాధ్యమం ద్వారా మాట్లాడతారు. ఓకే, జన్మ తీసుకోడు శివుడు, మళ్ళా ఎప్పుడు ఉంటాడు. ప్రభుజీ పెద్ద ప్రళయం వచ్చినప్పుడు కూడా శివుడు లైవ్ చెందటం అంటూ ఉండదు కదా ప్రభుజీ? ఎప్పుడు ఉండదు. శివుడు పక్కన ఉంటదా? అంటే మొత్తం శివుడు 100 years మరణించడం అంటే పుట్టడం అలా ఒక్క ఉండదు. భగవానుడు ఒక్కడే ఉంటారంటారు కదా ఇప్పుడు ఆయనకి. భగవంతుడి యొక్క విస్తారాలైనటువంటివి కూడా ఉంటాయి. ఓకే. ప్రళయాలకు పోవు. వైకుంఠ లోకాలు ఏం పోవు. శివుడి లోకము ఇటు భౌతిక లోకంలోనే ఉండదు. యాక్చువల్గా మనం చూస్తే భౌతిక లోకానికి పరంగా వైకుంఠ లోకం ఉంది కదా. ఆ, వైకుంఠ లోకానికి భౌతిక లోకానికి మధ్యలో ఉంది అనమాట మహేష్ ధామం. ఓకే. కైలాసం అంటారు. కైలాసం అంటారు, మహేష్ ధామం. కైలాస్, మహేష్ ధామం. బ్రహ్మ సమితిలో వస్తుంది మహేష్ ధామం ఎక్కడ ఉంటుందో. అవును ప్రభుజీ. ఇప్పుడు కైలాస పర్వతం ఉంది కదా ప్రభుజీ, అది ఇదే ఒకటేనా ప్రభుజీ? మానస సరోవరము కైలాస పర్వతం అని యాత్రలు తీస్తున్నారు కదా ప్రభుజీ, అవును అది ఇది ఒకటే ప్రభుజీ? అవును, కైలాసం అని పేరు దానికి కూడా. కానీ అది భౌతిక లోకంలో ఉన్న కైలాసం. కానీ ఈ భౌతిక విశ్వానికి బయట కూడా ఒక కైలాసం ఉంది, అది అక్కడ శివుడు ఉంటారు. మానస సరోవరం కూడా ఉంది కదా ప్రభుజీ? ఉన్నాయి అన్నమాట. ఉంటే ఏంటి, ఇప్పుడు బృందావనం ఇక్కడ ఉంది, గోలోక బృందావనం ఉంది. అయితే అదే అదే భౌతిక ప్రపంచం దాడి చేస్తుంది. ఏం మాతాజీ? 12 మంది రుద్రులు ఉంటారని భాగవతం కూడా వచ్చింది కదా. ఓకే నేను ఓకే ఓకే. సో మీరు ఎక్కడికో వెళ్ళిపోతారండి మాతాజీ. 12 మంది రుద్రులు, 16 మంది రుద్రులు, ఇప్పుడు అవి మాట్లాడలేదు కదా. ఓకే, సో శివుడు భగవతత్వంతో సమానంగా చూస్తున్నారు ఇక్కడ. ఓకే, ఒక విశుద్ధ భక్తుడు. ఇప్పుడు శివుడే కిందికి వచ్చే ముందు, ఆకాశ మార్గాన్ని నుంచి వెళ్తూ కిందికి వచ్చే ముందు ఆయనకి మనం ఏం వరం ఇస్తాం? ఆయన భగవంతుడిని అకుంఠితమైనటువంటి భక్తి చేస్తున్నటువంటి వ్యక్తి. అంటే ఏంటన్నట్టు శివుడు ఏమంటున్నాడు? నన్ను కాదు, నాకు కాదు ఆయన భక్తి చేసేది, భగవంతుడికి అకుంఠితమైనటువంటి భక్తుడు. ఓకే అని చెప్తున్నాడు. అంటే ఏంటన్నట్టు శివుడే చెప్తున్నాడు భగవంతుడు కృష్ణుడని. భగవంతుడికి శుద్ధ భక్తుడు శివుడు. భగవంతుడి యొక్క ప్రతినిధి మాట్లాడినా కానీ భగవాను వాచ అనొచ్చు. ఓకే ఓకే, ఎందుకంటే భగవంతుడి ప్రతినిధి భగవంతుడు మాట్లాడిన మాటలే మాట్లాడతారు. ఓకే, మీ ఇంటికి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎవరైనా వచ్చారనుకో, కలెక్టర్ పంపించాడు మీ ఇంటికి. ఓకే, మీ వీధిలో మీ ఊరిలో ఏదో పనులు చేయించడానికి కలెక్టర్ స్వయంగా మనిషిని పంపించాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చాడంటే కలెక్టర్కి ఇచ్చిన గౌరవాన్ని ఇస్తారు. అవునా కదా? ఇల్లు జప్తు చేస్తామంటే అది కలెక్టర్ పంపించిన ఆదేశాలు మాటే, అది కలెక్టర్ ఆదేశమే. అది కలెక్టర్కి ఇచ్చిన గౌరవమే ఇస్తారు. మీరు కూర్చోబెడతారు, మంచినీళ్ళు ఇస్తారు. కలెక్టర్తో పాటు వస్తే
పక్కన నుంచి ఉంటాడు. ముందు పక్కన కలెక్టర్కి ముందు ఇస్తాం, కలెక్టర్కి కలెక్టర్ ఫస్ట్ ఇస్తాము. ఫస్ట్ కలెక్టర్కి ఇస్తాం, తర్వాత ఈయనకి ఇస్తాం గౌరవం. అది ఈయనకి ఇస్తాం. ఓకే, అలా అనమాట. ఇప్పుడు కలెక్టర్ రాలా, బిల్ కలెక్టరే వచ్చాడు. అప్పుడు ఈక్వల్. ఆయనకి ఇచ్చిన గౌరవం ఈయనకి ఇస్తాం. కరెక్ట్ గా వచ్చింది ప్రభుజీ, బాగా చెప్పారు. దానిలో కరెక్ట్. సో ప్రతినిధి అనమాట ఆయన. ఓకే, అందుకనే కలెక్టర్ ఆర్డర్, కలెక్టర్ మాట మాట్లాడటానికి వచ్చినటువంటి వ్యక్తి. అందుకనే భగవాన్ వాచ. ఓకేనా? ఓకే. అదే. నెక్స్ట్ 2021 లావణ్య మాతాజీ. బ్రాహ్మణ సాధవ శాంత నిస్సంగ భూతవత్సల బ్రాహ్మణ సాధవ శాంత నిస్సంగ భూతవత్సల ఏకాంత భక్త అస్మాషు నిర్వైరా సమదర్శినాం ఏకాంత భక్త అస్మాసు నిర్వైరాః సమదర్శినః సలోకాలోకపాలాస్తాన్ వందంత్యర్చంత్యుపాసతే సలోకలోకపాలాస్తాన్ వందంతర్యచ్చంతు పాస్యతే అహం చ భగవాన్ బ్రహ్మ స్వయం చ హరిరీశ్వర అహం చ భగవాన్ బ్రహ్మ స్వయం చ హరిరీశ్వరః. సాధు స్వభావులు, శాంతులు, నిస్సంగులు, సకల జీవుల ఎడ కరుణ కలిగిన వారు, మా ఎడ ఏకాంత భక్తులు, వైరరహితులు, సమదర్శులైన బ్రాహ్మణులను బ్రహ్మ దేవదేవుడు హరి స్వయంగా నాతో పాటు సకల లోకవాసులు లోకపాలను కీర్తించి అర్చించి వారికి సహాయపడుచుందురు. హరే కృష్ణ ప్రభుజీ. సాధు స్వభావులు, శాంతులు, నిస్సంగులు, సకల జీవుల ఎడ కరుణ కలిగిన వారు, మా ఎడ ఏకాంత భక్తులు, వైరరహితులు, సమదర్శులైన వారు, బ్రాహ్మణులను బ్రహ్మ దేవదేవుడకు హరి స్వయముగా నాతో పాటు సకల లోకవాసులు లోకపాలులు కీర్తించి అర్చించి వారికి సహాయపడుదురు. ఓకే, పైన చెప్పిన గుణాలన్నీ ఎవరికి ఉంటాయండి? ఇప్పుడు వరకు చదివిన గుణాలన్నీ ఎవరికి ఉంటాయి? బ్రాహ్మణులకా ప్రభుజీ? భక్తులకు ప్రభు. భక్తులకి ఉంటాయి. భక్తుడి యొక్క లక్షణాలు అని మీరు చదివితే భగవద్గీతలో ఇవన్నీ ఉంటాయి. నిస్సంగులు, సకల జీవుల ఎడ కరుణ కలిగి ఉంటాం, శాంత స్వభావాన్ని కలిగి ఉంటాం, సాధు స్వభావాన్ని కలిగి ఉంటాం, వైరరహితంగా ఉండడం, సమదర్శులై ఉండడం, ఇవన్నీ ఎవరికి ఉంటాయి? విశుద్ధ భక్తులకు ఉంటాయి. ఏం చేస్తారంట? బ్రహ్మదేవుడు, శివుడు, ఇతర దేవీ దేవతలు వీళ్ళందరూ వీళ్ళతోటి ఎలా ఉంటారంట? అలాంటి వాళ్ళకి అర్చిస్తారట, వీళ్ళు అర్చన చేస్తారు, అలాంటి వాళ్ళని కీర్తిస్తారట. అంటే భక్తుడు భగవంతుణ్ణి కీర్తిస్తుంటే దేవీ దేవతలు భక్తులని కీర్తిస్తారు. అర్థమైందా? అంటే మనము దేవీ దేవతలను కీర్తిస్తే దేవీ దేవతలు మనల్ని కీర్తించరు. మనము ఒకవేళ భగవంతుణ్ణి కీర్తిస్తే దేవీ దేవతలు మనల్ని కీర్తిస్తారు. అందుకనే ఎప్పుడు కూడా భక్తుల్ని గ్లోరిఫై చేయాలంటారు. భక్తుల్ని మనం గ్లోరిఫై చేయాలి. శివుడు లాంటి వాళ్ళు, బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళు, ఇతర దేవీ దేవతలు, లోకపాలకులు మొత్తం కూడా భక్తుల్ని కీర్తిస్తుంటే మనం ఎందుకు కీర్తించకూడదు? మనం కూడా చాలా గొప్ప భక్తులు ఉంటే వాళ్ళని మనము పొగుడుతాం, వాళ్ళని కీర్తిస్తాం. అది మనం చేయాల్సిన పని. ఓకే, మీరు అలాంటి వాళ్ళు, మీరు ఇలాంటి వాళ్ళు, మీరు అంత గొప్పవాళ్ళు, ఇంత గొప్పవాళ్ళు, అదేదో మళ్ళీ ఆకతాయిగానో లేకపోతే వేలాకోళంగానో అనకూడదు. మళ్ళీ నిజంగానే అనాలి, హృదయం నుంచి రావాలి మాట. ఓకే, నిజంగానే మీరు ఇలాంటి విశుద్ధ భక్తులు, మీ నుంచి ఇది నేర్చుకోవాలి, మీ నుంచి అది నేర్చుకోవాలి, మీలా ఎవరు చేయలేరు, మీలా ఎవరు చెప్పలేరు, మీలా ఎవరు ఉండలేరు, ఈ విషయంలో మాత్రం మీరే నాకు ఆదర్శం. అలా ఓకే, అన్ని విషయాల్లో అందరూ ఆదర్శం కాకపోవచ్చు, కానీ ఎవరు ఏ విషయంలో ఆదర్శమో ఆ విషయం పట్ల ఆయన్ని కీర్తించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకని మనం చూడండి, భక్తులు ఇంకొక భక్తుని కలిసినప్పుడు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే మనం ప్యూరిఫై అవుతాం. భక్తులను కీర్తిస్తే మనకేం కలుగుతుందండి? ఏం జరుగుతుంది? ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అందుకని మీరు ఒకసారి చూసారా, మీరు ఎప్పుడైనా చూసారా, గురు మహారాజ్ గ్లోరిఫికేషన్ సెషన్స్ పెడతారు ప్రతి గురువారం శేషాద్రిపురం టెంపుల్ తరపున గురు మహారాజ్ గ్లోరిఫికేషన్ ప్రోగ్రామ్ పెడతారు. ఓకే, థ్రో బ్యాక్ థర్స్డే అంటారు దాన్ని. ఓకే,
ఆ ఆ ప్రోగ్రామ్ చూడాలి. గురు మహారాజ్ లాంటి వాళ్ళని గ్లోరిఫై చేసేవాళ్ళు ప్యూరిఫై అవుతారు, ఆయన గ్లోరిఫికేషన్ విన్నవాళ్ళు ప్యూరిఫై అవుతారు. ఓకే, వీలైతే మనం కూడా గ్లోరిఫై చేయాలి, గురు మహారాజ్ యొక్క గొప్పతనాన్ని మనం కూడా చెప్పాలి. ఓకే, అంటే విశుద్ధ భక్తులనే గ్లోరిఫై చేయాలి, విశుద్ధ భక్తులు కాని వాళ్ళని అవసరం లేదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళకి చేయాల్సిన గ్లోరిఫికేషన్ చేయొచ్చు, కానీ గురు మహారాజుని చేసినంత గ్లోరిఫికేషన్ చేయని అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్న భక్తికి ఆ స్థాయిలో గ్లోరిఫికేషన్ చేయాలి, కానీ నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు కాబట్టి నువ్వు అలా లేవు, ఇలా ఎందుకు ఉన్నావు అలా అనకూడదు. ఓకే, ప్రతి వ్యక్తికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క స్టేజ్ దాటుతారు, అది దాటేంత వరకు వెయిట్ చేయాలి మనం, అంతే. అంతేగాని మనం ఒక వైష్ణవుడి తోటి ఇంకొక వైష్ణవుడిని కంపేర్ చేసి ఆ వైష్ణవుడు ఉత్తమ వైష్ణవుడు, ఈయన ఉత్తమ వైష్ణవుడు కాదు కాబట్టి నేను ఆయన్నే గ్లోరిఫై చేస్తే ఈయన గ్లోరిఫై చేయను అని అనకూడదు. ఏ సందర్భంలో ఎక్కడ ఎవరిని ఎలా గ్లోరిఫై చేయాలో అలా గ్లోరిఫై చేయాలన్నమాట. అసలు మనం చేసే గ్లోరిఫికేషన్ వదిలిపెట్టండి, కనీసంగా మనం చేస్తామో లేదో కూడా అది పక్కన పెట్టండి, ఎందుకంటే మనకి ఇంకా ఆ స్థాయి రాలేదు. కానీ శివుడు లాంటి వాళ్ళే గ్లోరిఫై చేసేస్తారు. ఇప్పుడు మార్కండేయుడి దగ్గరికి వస్తే మార్కండేయుడు శివుడిని గ్లోరిఫై చేయడం కాదు, శివుడే మార్కండేయుడిని గ్లోరిఫై చేస్తారు. యాక్చువల్గా ఈ అధ్యాయం పేరే అది, ఉమాశంకరులు మార్కండేయుడిని శ్లాఘించుట. శ్లాఘించడం అంటే గ్లోరిఫికేషన్, అంటే కీర్తించటం. గ్లోరిఫికేషన్ అంటే కీర్తించటం, అంటే నువ్వు ఇలాంటి గొప్పవాడివి అలాంటి గొప్పవాడివి అని చెప్పు, నీ గొప్పతనం గురించి మాట్లాడటం. సో ఇక్కడ చూడండి, స్వయంగా నాతో పాటు సకల లోకవాసులు లోకపాలురు కీర్తించి అర్చించి వారికి సహాయపడుచుందురు, అంటే వాళ్ళకి సేవ చేస్తారు అని అర్థం. అర్థమైందా? భక్తుల యొక్క స్థానం ఎక్కడుందో దేవతల కంటే పైన ఉంది. దేవతలతో కీర్తింపబడతారు, దేవతలతో సేవింపబడతారు భక్తులు. నెక్స్ట్ 22 మంజులత మాత. నతే మయ్యచ్యుతే చ విధామన్వపి చక్షతే. నతే మయ్యచ్యుతే జే చ భిదామన్వపి చక్షతే. నాత్మనశ్చ జనస్యాపి తద్యుష్మాన్వయమీమహి. నాత్మనశ్చ జనస్యాపి తద్యుష్మాన్వయమీమహి. అటువంటి భక్తులు విష్ణువుకు బ్రహ్మకు నాకు భేదాభావమును చూపరు, అట్లే తమకు ఇతర జీవులకు భేదమును గాంచరు. అందువలన అటువంటి భక్తుడు వగు నిన్ను మేము గౌరవించదము. భాష్యము. బ్రహ్మరుద్రులు వరుసగా దేవదేవుడు విష్ణువు యొక్క సృష్టి సంహారక శక్తి స్వరూపులు. ఈ విధముగా భౌతిక జగత్తి యొక్క ఈ మూడు పాలకుల నడుమ ఏకత్వము నెలకొని ఉండును. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మూడు వర్గములతో దేవదేవుని పాలన శక్తి ప్రకటమైనప్పటికీ దాని ఎందెవ్వరును ప్రకృతి గుణముల ఆధారమున ద్వైత భావమును చూడకూడదు. హరే కృష్ణ. యాక్చువల్లీ చాలా మంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విషయం మాట్లాడితే మొట్టమొదటిగా వచ్చేది ఎవరు గొప్ప. అందుకని మనం చూస్తే మీరు జనరల్ మీరు నోటీస్ చేయండి, మనం అనేక మంది భక్తుల కథలు మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. అక్కడ రాని ప్రశ్నలన్నీ శివుడి గురించి మాత్రం మాట్లాడినప్పుడు వచ్చేస్తాయి. ఎందుకు? శివుడు విష్ణువా, విష్ణువు ఎక్కువ శివుడు ఎక్కువ, శివుడిని ఎందుకు భగవాన్ అంటున్నాము, భగవంతుడు అసలు ఎవరు, శివుడి స్థాయి ఏంటి, మనకున్న డౌట్ ఏంటంటే శివుడు భగవానుడా కాదా, శివుడు భగవానుడితో సమానమా కాదా, శివుడిని ఎలా చూడాలి మనం, ఇవి ఎంత చెప్పినా మనం కన్విన్స్ అవ్వట్లా. అందుకనే మనకు అక్కడికి వచ్చేసరికి ఆగిపోతాం. అక్కడికి రాగానే మనం భేదభావం చూపించడం స్టార్ట్ చేస్తాం, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరిని పూజించాలి ఎవరిని పూజించకూడదు, ఇలాంటి డౌట్లన్నీ వచ్చేస్తాయి. ఓకే, విశుద్ధ భక్తులకి ఇలాంటి డౌట్లు ఉండవు, వాళ్ళకి అసలు అనుమానమే ఉండదు. బ్రహ్మ విష్ణువు శివుడు వీళ్ళ ముగ్గురిని సమభావంతో చూస్తారు. అందరూ కూడా భగవంతుడి యొక్క శక్తి విస్తారాలు. భగవంతుడు శక్తి ప్రదానం చేస్తే వాళ్ళు లోకపాలన చేయడం కోసం వచ్చాయి. ఓకేనా? ఓకే, బ్రహ్మకు ఒక డ్యూటీ ఉంది, విష్ణువుకు ఒక డ్యూటీ ఉంది, శివుడికి ఒక డ్యూటీ ఉంది. వాళ్ళ డ్యూటీని భగవంతుడి యొక్క సేవగా చేస్తారు. ఎందుకు? భగవంతుడు వాళ్ళని నియమించారు కాబట్టి. ఓకే, ఎప్పుడైతే మనం వీళ్ళందరినీ కూడా భగవంతుడి సేవకులుగా చూస్తామో, అంటే ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తాం, టెంపుల్లోకి వెళ్ళినప్పుడు అనేక మంది అనేక రకాల సేవలు చేస్తారు.
కొంతమంది కిచెన్లో సేవ చేస్తారు, కొంతమంది చెప్పుల స్టాండ్ దగ్గర సేవ చేస్తారు, కొంతమంది వెల్కమ్ డెస్క్ దగ్గర సేవ చేస్తారు, కొంతమంది పూజారిలాగా గర్భగుడిలో సేవ చేస్తారు, కొంతమంది విరాళాలు సేకరించడానికి సేవలు చేస్తారు. కానీ కొంతమంది వ్యాసాసనం మీద కూర్చొని క్లాస్ చెప్తూ ఉంటారు. ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? ఎవరు లేకపోతే ఆ పని జరగదు కాబట్టి అందరూ గొప్పే. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయన స్థాయిని బట్టి వాళ్ళు సాయం చేసుకోండి. ఎవరు లేకపోయినా ఆ పని జరగదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన సేవ చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు కృష్ణ సేవ, అందరూ కృష్ణ సేవకులు అనే చూడాలి మనం అక్కడ. చూడండి. ఓకే, వ్యాసాసనం మీద కూర్చున్న ఆయన గొప్ప ఆయన, చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చున్న ఆయన గొప్ప ఆయన కాదు అని చూడకూడదు. ఆయనకు ఆ సేవ చేస్తున్నారు, ఈయనకి ఏ సేవ చేస్తున్నారు. మనం చూడాల్సింది ఏంటి? కామన్ పాయింట్ ఏంటి? ఇద్దరూ సేవ చేస్తున్నారు, ఇద్దరూ కృష్ణ సేవకులు అదే చూడాలి మనం. ఓకేనా? కానీ మనం ఏం చేస్తాం? భేదభావం చూస్తాం. వ్యాసాసనం దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి క్లాస్ చెప్పిన తర్వాత మనతో మాట్లాడడానికి వస్తే వెంటనే మనం సాష్టాంగ నమస్కారం చేసేస్తాం, దండవత్ ప్రణామం చేసేస్తాం. హరే కృష్ణ ప్రభుజీ, నాకు ఈ సమస్యకి సమాధానం చెప్పండి, ఆ సమస్యకి సమాధానం చెప్పండి, నాకు ఈ డౌట్కి సమాధానం చెప్పండి, ఆ డౌట్కి సమాధానం చెప్పండి అడుగుతాం. అదే చెప్పుల స్టాండ్ దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతాము, ఆయనకి అంత గౌరవాన్ని ఇస్తాము మనం? చెప్పుల స్టాండ్ దగ్గర ఉన్న వ్యక్తి భక్తుడు కాదా? భగవంతుడి సేవకుడు కాదా? ఆయనకి జ్ఞానం లేదా? ఎందుకు ఆయనకి ఆ రెస్పెక్ట్ ఇవ్వం? అంటే మనకున్న డౌట్స్ తీర్చలేయడం అనే కొంచెం డౌట్ తీర్స్తేనే భక్తుడా? డౌట్ తీర్చలేకపోతే భక్తుడు కాదా? పోయి కిచెన్లో గిన్నెలు కడిగే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం అలా, ఎందుకంటే మనలో ఆ భేదభావం ఉంది. ఓకే, అందరినీ ఒకలాగానే చూడాలి. విశుద్ధ భక్తుడు అందరినీ ఒకలాగానే చూస్తాడు. అలా చూడగలిగితే ఆ వ్యక్తిని బ్రహ్మ, విష్ణువు, శివుడు కూడా లైక్ చేస్తారు. బ్రహ్మ, విష్ణువు, శివుడు కూడా వాళ్ళని అర్చిస్తారు, వాళ్ళని పూజిస్తారు, వాళ్ళని కీర్తిస్తారు. అలా చూడగలిగిన. ఓకే, సో అదే చెప్తున్నాను అనమాట. అటువంటి భక్తుడు అంటే ఇంతకు ముందు చెప్పినట్టు భక్తుడి యొక్క లక్షణాల గురించి చెప్పాడు కదా. శాంతుడు, నిస్సంగుడు, సకల జీవుల ఎడ కరుణను కలిగినటువంటి వాడు, వైరభావం లేనటువంటి వాడు, ఓకే, సమదర్శి అయినటువంటి వ్యక్తి. అలాంటి భక్తులకు విష్ణువుని, బ్రహ్మని, నన్ను వేరువేరుగా చూడరు. అంటే అందరూ సేవకులుగానే చూస్తారు. అందరూ కూడా భగవంతుడి యొక్క లోకపాలకులు అని చూస్తారు. ఒకళ్ళు సృష్టిస్తే, ఒకళ్ళు పాలిస్తే, ఒకళ్ళు లయం చేస్తున్నారు. కాబట్టి భేదభావాన్ని చూడరు. కాబట్టి అలాంటి భక్తుడు నిన్ను మేము గౌరవించదము. ఓకే, సో శివుడితోటి కూడా గౌరవింపబడినటువంటి వాడు మార్కండేయుడు. ప్రభుజీ, దేవతలు అందరూ కూడా శక్తి విస్తారాలేనా? దేవతలు అందరూ కూడా భగవంతుడి ద్వారా శక్తి తీసుకున్నటువంటి వాళ్ళే. భగవంతుడు నియమించారు, భగవంతుడి శక్తినిచ్చారు. ఓకే, ఉదాహరణకి మీరు ఇప్పుడు ఒక కంపెనీ పెట్టారు. ఓకే, మీ కంపెనీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది. అడ్మిన్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, హెచ్ఆర్ డిపార్ట్మెంటు, ఇంకేదో డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకుందాం. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మేనేజర్ని పెట్టారు. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి సరిగా ప్రవర్తించలేదు, ఆఫీస్లో పనిచేసే వ్యక్తి, ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేయాలి. ఎవరు చేస్తారు? కంపెనీ ఎండి, డైరెక్టర్ వచ్చి తీస్తాడా? ఆయన మేనేజర్ ఉంటాడు కదా, ఆయన ఒక లెటర్ రాసిస్తాడు. నిన్ను ఈ రోజు నుంచి ఈ ఉద్యోగం నుంచి నిన్ను పీకేస్తున్నాను. ఓకే, రేపటి నుంచి నీకు శాలరీ రాదు, రేపటి నుంచి నువ్వు ఆఫీస్ రానవసరం లేదు, రాసేసి ఇచ్చేస్తాడు, పంపించేస్తాడు. ఆయనదా కంపెనీ? ఆయన ఇస్తున్నాడా జీతం? ఆయన బాధ్యత ఉంటుంది కదా, ఆయనకి పవర్ ఇచ్చాడు. ఎవరిచ్చారు? కంపెనీ పెట్టిన ఆయన ఇచ్చాడు. ఆ పవర్ పెట్టిన ఆయన ఇచ్చాడు. ఒకవేళ ఆయన నా పవర్ లోంచి పీకేశాడు అనుకుందాం, ప్రస్తుతం ఆయన ఈ కంపెనీలో మేనేజర్ కాదు, వేరే కంపెనీలో మేనేజర్. ఓకే, ఇప్పుడు ఆ మనిషి ఇక్కడికి వచ్చి అదే లెటర్ మీద ఇదే లెటర్ రాసి సంతకం పెడితే చెల్లిద్దా? నీ లెటర్ నువ్వు మనిషి నీ జేబులో పెట్టుకో, నేను మాత్రం రేపటి నుంచి ఈ ఆఫీస్లోనే పనిచేస్తాను. అవునా కదా? అంటే ఏంటి? ఏ వ్యక్తినైతే ఏ పొజిషన్లోనే ఉంచాడో ఆ వ్యక్తి ఆ పొజిషన్లో ఆయన యొక్క కంపెనీ, ఆ డైరెక్టర్, కంపెనీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన తరపున పనిచేస్తాడు. ఆయనకి ఈయన ఈ పొజిషన్ ఇస్తేనే ఆ పొజిషన్ ఉపయోగించి ఈయన
ఒక వ్యక్తిని తీసుకోవాలన్నా, ఒక వ్యక్తిని కంపెనీ నుంచి బయటికి పంపించాలన్నా కానీ ఆ అధికారం అనేది ఉంది. రైట్స్ ఉంటాయి. అలా శివుడికి ఒక రకమైన పవర్ ఇచ్చారు, విష్ణువుకి ఒక రకమైన పవర్ ఇచ్చారు, బ్రహ్మకు ఒక రకమైన పవర్ ఇచ్చారు, ఇతర దేవీ దేవతలకు వాళ్ళ వాళ్ళ పవర్లు ఇచ్చారు. ఓకే, వాళ్ళందరూ వాళ్ళ పవర్ను ఉపయోగించి వాళ్ళు పనులు చేస్తున్నారు. ఇచ్చింది ఎవరు ఆ పవరు? భగవంతుడు. భగవంతుడు. ఓకే, ఓకే ప్రభుజీ. వాళ్ళు వాళ్ళ డ్యూటీలు చేస్తున్నారు. ఓకేనా? సో ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి శక్తి ఎవరిది అని అంటే, ఇంద్రుడికి ఇచ్చిన శక్తి ఎవరు అంటే కృష్ణుడు ఇచ్చారు. అంతెందుకు, కృష్ణుడే. మీ దగ్గర ఉన్న శక్తి కూడా మీకు కూడా భగవంతుడే ఇచ్చారు. భగవంతుడు ఇస్తే మేమెక్కడ ప్రభుజీ? భగవంతుడు శక్తిని ఇచ్చారు, మీ జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఓకే, భగవంతుడు శక్తిని ఇచ్చారు, మీకు ఇక్కడ కూర్చొని క్లాస్ వినే శక్తిని. అవును అవును ప్రభుజీ. ఎండి కంపెనీ పెట్టి అందరికీ జాబ్స్ ఇచ్చాడు. కానీ అధికారం ఇచ్చింది ఎవరికి? తన కింద ఒక వ్యక్తిని నియమించుకొని అధికారం ఇస్తుంది. అంతే. ఇది అట్లా అట్లా కొంతమందికి కొన్ని అధికారాలు ఇచ్చారు, హైరార్కీ పెట్టారు. నీ పైన ఈయన, నీ పైన ఆయన, ఆయన ఈ పని చేస్తాడు, ఈయన ఈ పని చేస్తాడు, ఈయన ఈ పని చేస్తాడు. ఓకే, అలా చేస్తారు. అంటే ఇదో అంటే భగవంతుడు ఒక కంపెనీ రన్ చేస్తున్నారు. ఓకే, మనమందరం అందులో ఎంప్లాయీస్. మన పైన దేవీ దేవతల మేనేజర్లు. ఆధ్యాత్మిక కంపెనీ ప్రభు. ఓకే, ఆధ్యాత్మిక కంపెనీ బాగుంది ప్రభుజీ, మీరు చెప్పే ఫిలాసఫీ బాగుంది. ఈ ప్రపంచం మొత్తానికి ఎండి ఒకరు, దానిలో ఉన్న ఎంప్లాయీస్ వీళ్ళంతా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో పవర్ను కలిగి ఉన్నారు. ఓకే, మళ్ళీ ఆయన ఎవరినైనా పీకగలడు, ఎవరినైనా నియమించగలడు. నెక్స్ట్ స్పిరిచువల్ కంపెనీ కదా ప్రభుజీ. 23 శ్రీవాణి మాతాజీ. నహ్యమ్మయాని తీర్థాని న దేవాశ్చేతనోజ్ఞితాం. నహమ్యాని తీర్థాని న దేవాశ్చేతనోజ్జితాః. తే పునంత్యురుకాలేన యూయం దర్శనమాత్రతః. తే పునంత్యురుకాలేన యూయం దర్శనమాత్రతః. కేవలము జలాశయంలో తీర్థస్థానములు కానీ, ప్రాణరహితములకు దేవతామూర్తులు అసలైన అర్చనీయ దైవతములు కానీ కాజాలవు. పుణ్యనదుల దేవతల యొక్క మహోన్నతాశయము బాహ్య దృష్టికి అవగతము కానందున అవి దీర్ఘకాలము పిమ్మటయే పవిత్రతను చేకూర్చగలవు. కానీ నీ వంటి భక్తులు దర్శన మాత్రం చేతనే శీఘ్రముగా పవిత్రులను చేయగలరు. ఓకే, చేసుకోండి. నెక్స్ట్, కేవలం జలాశయములు తీర్థస్థానములు గాని, ప్రాణరహితములకు దేవతామూర్తులు అసలైనటువంటి అర్చనీయ దేవతములు గాని కాజాలవు. పుణ్యనదులు దేవతల యొక్క మహోన్నత ఆశయము బాహ్య దృష్టికి అవగతము కానందున అవి దీర్ఘకాలం వెంబడే పవిత్రతను చేకూర్చగలవు. కానీ నీ వంటి భక్తుల దర్శన మాత్రము చేతనే శీఘ్రముగా పవిత్రులను చేయగలవు. మీరు మీరు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జలాశయాలు తీర్థస్థానములు కానీ అంటే, మీరు గంగా నదిలో స్నానం చేస్తే వచ్చే పవిత్రత మీ ఇంట్లో ఉన్న బావిలో నీళ్లతో చేస్తే వస్తుందా? రాదు ప్రభుజీ. రాదు. ఎలా అయితే మీ ఇంట్లో ఉన్న బావి నీళ్లతో చేస్తే పవిత్రత రాదో, గంగా స్నానంతో సమానం కాదో, అలానే దేవతామూర్తుల అర్చన కూడా భగవంతుడి అర్చనతో సమానం కాదు. ఓకేనా? దేవతల అర్చన భగవంతుడి అర్చనతో సమానం కాదు. తర్వాత పుణ్య నదులలో స్నానం చేయటం వల్ల మనకి పవిత్రత ఎంత ఫాస్ట్గా వస్తుంది? మాతాజీ ఓకే, పుణ్య నదులలో స్నానం చేస్తే ఈ రోజు పోయి మీరు పుణ్య నదుల్లో ఒకసారి మునిగితే మీకు పవిత్రత వచ్చేస్తుందా? రాదు ప్రభుజీ, రాదు. పుణ్య నదుల్లో స్నానం చేయడం ద్వారా పవిత్రతని మీరు ఒకవేళ ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు పుణ్య నదుల్లో స్నానం చేస్తే ఒక పవిత్రత వస్తుంది అనుకుందాం. ఓకే, అంత పవిత్రత మీకు ఇంట్లో ఉన్న నీళ్లతో స్నానం చేస్తే ఎన్ని సంవత్సరాలు పట్టాలా? చాలా సంవత్సరాలు.
అట్లా పవిత్రత వస్తే ప్రభుజీ అందరూ సముద్రంలోనే ఉంటారు అంటే వెళ్ళి వస్తుంది, పవిత్రత వస్తుంది. నదుల్లో గంగా నదుల్లో నదిలో స్నానం చేస్తే కూడా పవిత్రత వస్తుంది. కాకపోతే మీరు ప్రతిరోజు ఒక 100 సంవత్సరాల పాటు చేయాలి. ఓకే ఓకే ప్రతిరోజు 100 సంవత్సరాల పాటు స్నానం చేస్తే గంగా నదిలో చేసినా కానీ గంగ సాంగత్యం దొరుకుతుంది. గంగాదేవి కూడా విష్ణు భక్తురాలు. ఓకే, కాబట్టి ఎంతో కొంత పవిత్రత వస్తుంది. కాకపోతే అంత పూర్తి పవిత్రత కాకపోవచ్చు. అంటే గంగా నదిలో స్నానం చేస్తే పవిత్రత రావడానికి చాలా సమయం పడుతుంది. ఇంట్లో ఉన్న జలంతో స్నానం చేస్తే పవిత్రత రావడానికి అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. ఓకే, కానీ వస్తుంది, కొన్ని వేల జన్మల తర్వాత వస్తుంది. ప్రభుజీ ఇంట్లో బావిలో నీళ్లు కూడా గంగతో సమానం అని చెప్తారు కదా, అంటే గంగని వాటర్. ఆహ్వానిస్తే సమానం, లేకపోతే కాదు. ఓకే ఓకే, గంగని ఆహ్వానిస్తే సమానం. అందుకని మన దగ్గర గంగాజలం లేనప్పుడు మనం చేతిలో నీళ్లు తీసుకొని గంగని, యమునని, గోదావరిని, అన్ని నదుల్ని ఆహ్వానించి ఆ నీళ్లతోటి చేస్తాం. ఓకే, అందరిని ఆహ్వానించాలి. ఆహ్వానించకపోతే కాదు. ఓకే, అయితే ఇప్పుడు దేవతల సాంగత్యం తీసుకున్నాం అనుకోండి, పవిత్రత వస్తుందా? అనంతకాలం పాటు దేవతల సాంగత్యం తీసుకుంటే ఎంతో కొంత వస్తుంది. ఓకే, అనంతకాలం పాటు. కానీ మార్కండేయ ఋషి దగ్గరికి వెళ్తే క్షణంలో వచ్చేస్తుంది పవిత్రత. ఓకే, మార్కండేయ ఋషి దగ్గరికి వెళ్తే పవిత్రత క్షణంలో వచ్చేస్తుంది. అది ఇప్పుడు చెప్పండి, మార్కండేయ ఋషి సాంగత్యము గంగాజలంలో స్నానము కంటే కూడా ఉన్నతమైనది. దేవతల సాంగత్యం కంటే ఉన్నతమైనది. ఓకే, దేవతలని, గంగా నదిని పూజించడం కంటే మార్కండేయ ఋషి లాంటి ఒక వ్యక్తిని పూజించడం ఉత్తమమైనది. తొందరగా ప్యూర్ అవుతాం, తొందరగా వృద్ధి చెందుతాం, తొందరగా మనము ముక్తిని పొందుతాం. అందుకనే సాధు సాంగత్యం లవమాత్రం కూడా చాలా చాలా ప్రభావం ఉంటుంది దాన్ని. నెక్స్ట్ మళ్ళీ శ్రీమత. బ్రహ్మణేభ్యో నమస్యామో యోస్మద్రూపం త్రయీమయం. బ్రాహ్మణేభ్యో నమస్యామో యోస్మద్రూపం త్రయీమయం. బిభర్త్యాత్మ సమాధాన తపస్వాధ్యాయ సంయమై. బిభర్త్యాత్మ సమాధాన తపః స్వాధ్యాయ సంయమై. పరమాత్మ ధ్యానము చేత, తపస్సు చేత, వేద అధ్యయనం చేత, నియమపాలనము చేత మాకు అనగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అభిన్నమగు 3 వేదములను బ్రాహ్మణులు తమ యందు ధరించి ఇందురు. అందువలన నేను బ్రాహ్మణులకు నమస్కరిద్దును. ప్రిపల్వర్ భాష్యమునకు జై. సమస్త ఆధ్యాత్మిక యత్నములు భగవంతుని ప్రేమయుత సేవగా పరిణమించును కనుక విశుద్ధ భగవద్భక్తుడు పరమోన్నతుడగు బ్రాహ్మణునిగా భావింపబడెను. బ్రాహ్మణుడికి వేదాలు తెలుసు, అందుకని వేద జ్ఞానాన్ని బ్రాహ్మణులు అందరికీ కూడా ప్రచారం చేస్తారు. వేదాలు తెలిసినటువంటి వ్యక్తికి నమస్కారం తెలియచేస్తాను అని చెప్తున్నారు ఎవరు? శివుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా వేదాలు తెలిసినటువంటి వ్యక్తికి నమస్కారం తెలియజేస్తారు. అంటే ఎవరికి వేదాలు ఎవరికి తెలుసు? విశుద్ధ భక్తులు, ఆచార్యులు. అంటే మీరు వేదాలు తెలిసినటువంటి వేద మంత్రాలన్నీ పఠించేస్తారండి నాకు తెలుసు అంటే కాదు, వేద సారం తెలియాలి. ఓకే, వేదాలు తెలుసు అని అంటే వేద సారం తెలిస్తే తెలిసినట్టు. ఇప్పుడు మీరు ఒక సినిమా తీశారు, చూశారు, మీకు సినిమా అర్థమైందా లేదా అనే దానికి సంబంధం లేకుండా నేను సినిమా చూసేశాను అంటే ఏం లాభం? మీరు సినిమా చూశారు, మీరు చూసిన ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. ఓకే, ఏదో ఒక విషయం మనకు తెలియజేయాలి అని అనుకుంటాడు, ఏదో ఒక నీతి తెలియజేయాలి అనుకుంటాడు. అవునా కదా? మీరు ఏదైనా కథ చదివారనుకోండి, ఆ కథ అయినా ఏదైనా సినిమా చూసినా, ఏదైనా సీరియల్ చూసినా, ఏదైనా నాటకం చూసినా ఏదో ఒక నీతి మనకు తెలియజేయాలి అని అనుకుంటారు. ఆ నీతి అర్థం కాదు కానీ చూసేస్తాం, అప్పుడు ఏమైంది? ఆ నీతి అనేది తెలుసుకున్నప్పుడు ఆ కథ చదివినా, ఆ కథ విన్నా, సినిమా చూసినా విన్నా ఓకే, పేరుకే నేను చూశాను, నేను చదివాను అని చెప్పుకోవడానికి పేరుకే ఏదన్నమాట. ఓకే, కాబట్టి వేదాలు తెలిసినటువంటి వ్యక్తికి నేను నమస్కారం చేస్తాను అని అన్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ వేదసారం తెలియాలి మనకి. అమృత మాతాజీ మీట్లో ఉంటారా? లక్ష్మీ రూప మాతాజీ మీరు కూడా మీటండి.
ఓకే, వేదసారం తెలిసినటువంటి వ్యక్తి, వేదసారాలు తెలిసినటువంటి వ్యక్తికి నమస్కారం తెలియజేస్తారు. అంటే ఏంటి వేదసారం ఏంటి చెప్పండి? కృష్ణ భగవానుడు కృష్ణ భగవానుడు అవగాహన వేదైశ్చ చేసుకోవడమే సర్వై దాని అహమేవ వేద్యం. వేదాలన్నీ చదివితే నువ్వు తెలుసుకోవాల్సిందే నన్ను అని కృష్ణుడు చెప్పారు. అంటే వేదాలు చదివి కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుకున్నటువంటి వ్యక్తికి శివుడు, బ్రహ్మ, విష్ణువు కూడా నమస్కారం తెలియజేస్తారు. ఓకేనా? ఇది దాని సారాంశం. ఓకే, అలాంటి వాళ్ళు గౌరవనీయులు, అలాంటి వాళ్ళు నమస్కరించదగినటువంటి వాళ్ళు. అందుకనే మేమందరం కూడా నమస్కారం చేస్తాం అలాంటి వ్యక్తికి అని చెప్తున్నారు. అలాంటి వ్యక్తులలో ఒకడు ఎవరు? మార్కండేయ ఋషి. మార్కండేయ ఋషి. మార్కండేయ ఋషి వేదాలు చదివాడా? వ్యాసుడు రాసిన వేదాలన్నిటికీ చేశాడు. ఆచార్యుల్లో ఒకడు అయ్యాడా మార్కండేయుడు? కృష్ణ భక్తి చేశాడు భక్తుడు సంపూర్ణంగా, విశుద్ధ భక్తుడు. మరి వేదాలన్నీ చదివిన వాళ్ళకి నేను నమస్కారం చేస్తా అన్నాడు. కానీ మార్కండేయ ఋషి ఏం వేదం చదివాడు? చదివితే చదివాడేమో, కానీ అన్ని వేదాలకి పండితుడు ఆయన కాదు. అయినా సరే ఆయన, ఎందుకంటే వేదాలు చదివినా చదవకపోయినా వేదాల యొక్క సారం మార్కండేయుడికి తెలుసు. అందుకని ఆయన దేవాది దేవుడు అయినటువంటి భగవంతుడికి పూజిస్తున్నాడు, అర్చన చేస్తున్నాడు. అందుకని ఆయన్ని ధ్యానిస్తున్నాడు. కాబట్టి వేదసారం తెలిసిపోయింది నీకు. కాబట్టి నువ్వు మాతో గౌరవింపదగినటువంటి వాడివి. అందుకని మేము నమస్కారం తెలియచేయాలి అని చెప్తున్నారు. శివుడు కూడా విశుద్ధ భక్తుడికి నమస్కారం చెప్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకం. శేషరత్నం మాతాజీ. శ్రవణాద్ధర్శనాద్వాపి మహాపాతకినోపి వా శ్రవణాద్వర్షణత్వాపి మహాపాతకినోపి వః శుద్ధేరన్నంత్యజాశ్చాపి కిము సంభాషణాదిభిః ఉద్దేరన్నస్తపాచ్యాపి కిము సంభాషణాదిభిః. నీ వంటి మహానీయుల నామశ్రవణము చేత నామశ్రవణ చేత లేదా దర్శనము చేత మహాపాతకులు చండాలురైనారు, చండాలురైనను పవిత్రులగుదురు. అయినచో నీతో ప్రత్యక్షముగా సంభాషించుట చేత వారెంత పవిత్రులైదురో ఏమని చెప్పగలము? హరే కృష్ణ. విశుద్ధ భక్తుడి యొక్క దర్శనం దూరం నుంచి చూసినా కానీ చండాలుడు సైతం పవిత్రుడవుతాడు, మహాపాతకులు సైతం పవిత్రుడవుతాడు. అలాంటి విశుద్ధ భక్తుడిని చూడడం కాకుండా ప్రత్యక్షంగా సంభాషణ చేస్తే ఏం జరుగుతుంది? వాళ్ళు కూడా మారిపోతారు ప్రభుజీ, ప్యూరిఫై అయ్యి వాళ్ళు మారుతారు. అసలు కంపేర్ చేయలేము అనమాట. ఏం జరుగుతుందో చెప్పలేనంత మార్పు వచ్చేస్తుంది. అందుకనే విశుద్ధ భక్తుల్ని దర్శనం చేసుకోవాలి. అందుకని గురు మహారాజ్ మన దగ్గర చుట్టుపక్కల దగ్గరికి ఎక్కడికైనా వచ్చినప్పుడు మనం వెళ్ళి చూడాలి. అన్ని మనం మాట్లాడే అవకాశం రాకపోయినా వెళ్ళి చూడాలి. మాట్లాడే అవకాశం వస్తే ఇంకా పవిత్రులం అవుతాం. సేవ చేసే అవకాశం వస్తే ఇంకా పవిత్రులం అవుతాం. ఓకే, సో అది కాబట్టి విశుద్ధ భక్తులకి సాంగత్యము అంత ప్రభావం ఉంటుందన్నమాట. ఎంత పాపాత్ముడైనా సరే విశుద్ధ భక్తుడి యొక్క నీడలోకి వచ్చేసారంటే వాళ్ళు పవిత్రులైపోతారు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీస్. సో ఈ విధంగా శివుడు కీర్తించారు మార్కండేయ ఋషిని. ఓకే, సో తర్వాత మార్కండేయుడు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది రేపు చూద్దాం మాతాజీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే రామ